జల వివాదాలపై చట్టబద్ధంగానే ముందుకెళ్తున్నామన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణకు వాటా ఇచ్చిన తర్వాత జలాలను ఏపీ వాడుకోవాలి అంటున్నారు ఆయన. ప్రాజెక్టులు పూర్తయ్యాకే మిగులు జలాలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది అంటున్నారు. ప్రాజెక్టులకు కేటాయించిన తర్వాతే నదీ జలాలు వాడుకోవాలి అని, వరద నీటి పేరుతో జలాల్ని వాడుకోవడం సరికాదు అంటున్నారు భట్టి. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనమే ముఖ్యమంటున్నారు ఆయన. జల వివాదాల సంబంధించి చట్టబద్ధంగా కొన్ని కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. రెండు రాష్ట్రాలు చట్టబద్ధంగానే జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కూడా వాటా ప్రకారం ఆ రాష్ట్ర ప్రయోజనాలు అయిపోయిన తర్వాత ఆంధ్రాను వాడుకోమని చెప్తా ఉన్నాం తప్ప వేరే ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతనే జలాలు ఎన్ని మిగిలి ఉన్నాయని తెలుస్తుంది. సహజంగా నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, వరద నీరు అని చెప్పి ఈరోజు వాడుకుంటూ ఉంటే మీరు ప్రాజెక్టులు కట్టిన తర్వాత దానికి ఆయకట్టు వచ్చిన తర్వాత రేపు నదీ జలాలు పంపిణీ చేసేటప్పుడు అప్పటికే కట్టి ఉన్నటువంటి ప్రాజెక్టులు కేటాయింపులు ఇచ్చిన తర్వాతనే మిగతా రాష్ట్రాలకి నదీ జలాలు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది. అలా జరిగినప్పుడు తెలంగాణలో ఎప్పటికే కట్టాల్సినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత ఆ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మిగిలినటువంటి వరద జలాల్లో ఆ రాష్ట్రానికి ఎన్ని పోతాయో వాళ్ళకి, ఈ రాష్ట్రానికి ఎన్ని వస్తాయో ఈ రాష్ట్రానికి కేటాయింపులు చేసి అప్పుడు ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయబద్ధంగా ఉంటుంది.